హలో ఎవ్రీవన్. ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి వాల్యూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాల్యూమ్ అంటే నథింగ్ బట్ మార్కెట్లో పార్టిసిపేషన్స్ ఎంతమంది జరుగుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. బ్రేక్అవుట్స్ జరిగినప్పుడు అది జెన్యున్ బ్రేక్అవుటా ఫేక్ బ్రేక్అవుట్ అని తెలుసుకోవడానికి ఈ వాల్యూమ్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతుంది. చార్ట్ మీద ఈ వాల్యూమ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు టాప్ 3 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ టాప్ 3 ఇండికేటర్స్తో ఎలా మనం ట్రేడ్ చేయాలి, ఎలా చార్ట్స్లో చూడాలనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఇండికేటర్ అనేది యాడ్ చేశాను. ఈ ఇండికేటర్ నేమ్స్ అనేవి నేను వీడియో లాస్ట్ లో రివీల్ చేస్తాను. ముందుగా వాటి యొక్క సెట్టింగ్స్, వాటి వల్ల యూజ్ అనేది ఏంటనేది చూడండి. ఇక్కడ మీకు బబుల్స్ విజిబుల్ అవుతున్నాయి కదా. ఈ బబుల్స్ అనేవి ప్రతి క్యాండిల్ స్టిక్ యొక్క మీరు ఏ టైం ఫ్రేమ్ పెడితే ఆ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ స్టిక్స్ వస్తాయి కదా, ఆ క్యాండిల్ స్టిక్స్ లో ఉన్న వాల్యూమ్స్ అనేవి ఇండికేట్ చేస్తుంది. ఈ ఇండికేట్ చేసిన వాల్యూమ్స్ లో మనకి ఏం యూజ్ ఉంటుంది అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరిగింది కదా. ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసిన క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో బేరిష్ క్యాండిల్ స్టిక్, దీంట్లో వాల్యూమ్స్ చూడండి 33.75K వాల్యూమ్స్ అనే ఉంది. కంపారిటివ్లీ ఇక్కడ చూడండి, ఇంతకు ముందు చూస్తే క్యాండిల్ స్టిక్స్ 27,000, 20,000 ఉంది, 29,000 ఉంది. కాకపోతే ఇక్కడ బ్రేక్ డౌన్ చేసిన క్యాండిల్ స్టిక్ లో వాల్యూమ్స్ ఎంత ఉంది, 33,000 ఉంది. అంటే ప్రీవియస్ క్యాండిల్ స్టిక్స్ తో పోల్చుకుంటే వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అనేవి హెవీగా ఉంది. ఎందుకు, దీంట్లో మార్కెట్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంది. టాప్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా, ఎఫ్ఐఎస్ డిఐఎస్, వాళ్ళు ఫేక్ మూవ్ గా మార్కెట్ ని డౌన్ సైడ్ పట్టుకుపోయి అప్ సైడ్ పట్టుకోబోదామని ఇట్లా ఫేక్ మూవ్స్ క్రియేట్ చేశారు అనుకోండి, వాల్యూమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఫేక్ మూవ్స్ అనేవి ఏం లేదు, జెన్యున్ గా వాల్యూమ్స్ అనేవి ఎక్కువ, బ్రేక్ డౌన్ అనేది జరిగింది. అలా జరగడం వల్ల ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఇట్లా సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు వాల్యూమ్స్ అనేవి ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ తో పోల్చుకుంటే కంపారిటివ్లీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది జెన్యున్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వడానికి. అదే వాల్యూమ్స్ తక్కువ ఉన్నప్పుడు సపోర్ట్ ని బ్రేక్ డౌన్ జరగడము, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరగడం జరిగింది అనుకోండి, అక్కడ పాసిబిలిటీ రివర్సల్ జరగడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే ఫేక్ మూవ్ అనమాట. ఒకసారి ఇండికేటర్ నేమ్ చెప్తాను, ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ప్లస్ అడిషనల్ గా ఎవ్రీడే నేను ఎంట్రీ తీసుకునే ముందు మన శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఎగ్జాక్ట్లీ లెవెల్ చూద్దాం. బీటీసీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో, ఇంట్రాడేకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాను. బీటీసీలో చూడండి, ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ జోన్ నుంచి ఆరో మార్క్స్ పెట్టాను కదా, ఈ గ్రీన్ జోన్స్ అనేవి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతాయి. ఈ బ్రేక్అవుట్ జరుగుతూ అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి, బ్లాక్ జోన్స్ బ్రేక్ డౌన్ జరుగుతూ డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. సేమ్ బీటీసీలో ఇచ్చాను. గోల్డ్ లో XAUUSD గోల్డ్ లో గ్రీన్ కలర్ లో బ్రేక్అవుట్ జరుగుతూ అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి, బ్లాక్ కలర్ బ్రేక్ డౌన్ జరుగుతూ డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకసారి ఈ బ్లాక్ కలర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ ఆ బ్లాక్ కలర్ జోన్ ని బ్రేక్ డౌన్ అనేది జరిగింది. ఏది, బేరిష్ క్యాండిల్ స్టిక్స్ తో. నేను డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేశాను కదా, రీసెంట్ గా ఉన్న బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి టార్గెట్ అనమాట. ఆ క్యాండిల్ స్టిక్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్ అనమాట. ఇట్లా పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, $279 ప్రాఫిట్ వచ్చింది. ఇది నా రియల్ అకౌంటే కదా, పర్ఫెక్ట్ గా మెన్షన్ చేశాను కదా. ఓవరాల్ ప్రాఫిట్ ఎంతలో ఎగ్జిట్ అయిపోయాము, $417 టార్గెట్ లో ఎగ్జిట్ అనేది అయిపోయాము. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ టైం, ఏ టైంకి ఎంట్రీ ప్లాన్ చేశాను, ఏ టైంకి క్లోజ్ చేశాను, టేక్ ప్రాఫిట్, నేను టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేసాను, టార్గెట్ హిట్ అయిపోయి ఎగ్జిట్ అనేది అయిపోయింది పొజిషన్. కాబట్టి మనం ఇచ్చిన లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. అప్ సైడ్ ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, డౌన్ సైడ్ ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, లెవెల్స్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. మీకు స్టార్టింగ్ లో చూసిన వెంటనే అర్థం అవ్వకపోవచ్చు, ఒక 2-3 డేస్ చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది బై సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సెల్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అనేది అవ్వండి. లెవెల్స్ మంచిగా అక్యురేట్ గా వర్కౌట్ అవుతున్నాయి. ఒక 1 వీక్ చూసి మీరు అప్పుడు ఆలోచించండి, ఒక డెసిషన్ అనేది తీసుకోండి. ఈ సెకండ్ ఇండికేటర్ అనేది చార్ట్ మీద విజిబుల్ అవుతుంది కదా. ఈ ఇండికేటర్ అనేది మనకి ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ని బేస్ చేసుకొని మనకి ఇండికేటర్ అనేది విజిబుల్ చేస్తుంది అనమాట. ఒకవేళ ట్రెండ్ కనుక అప్ ట్రెండ్ ఉంది అనుకోండి, ఇట్లా గ్రీన్ కలర్ గా మనకు ప్యాటర్న్ అనేది వస్తుంది. ఒకవేళ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది అనుకోండి, ఇట్లా రెడ్ కలర్ లో వస్తుంది. మీరు ఎగ్జాక్ట్లీ చూస్తే ఎంత మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ మార్కెట్ మొత్తం ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ మనకు, ఇక్కడ చూడండి మార్కెట్ మొత్తం ఫాల్ అయింది కాబట్టి మనకు ఆరెంజ్ కలర్ లో ఇట్లా విజిబుల్ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్ లో ఇక్కడ మధ్యలో ఒక లైన్ అనేది విజిబుల్ అవుతుంది కదా. ఈ స్వింగ్ మొత్తంలో ఇక్కడ మాత్రమే ఎక్కువ వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి, యావరేజ్ వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్. మనం ఇక్కడ ఎట్లాంటి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి, ఈ ఎగ్జాక్ట్లీ డౌన్ ట్రెండ్ స్వింగ్ లో ఈ ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ దగ్గర మంచి ఒక బేరిష్ కి సంబంధించిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది అనుకుంటే అక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ స్టిక్ ఉంది కదా, ఆ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఆ క్యాండిల్ స్టిక్ యొక్క మొత్తం ఆ లెవెల్ యొక్క హైలో స్టాప్ లాస్ అనేవి పెడుతున్నాను. ఇట్లా మీరు 1:2, 1:3, 1:4, 1:5 దాకా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ కి. అదే అప్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి,
ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మధ్యలో చూడండి వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పిన, అక్కడ ఒక మంచి బులిష్ కి సంబంధించిన ప్యాటర్న్ అనేది రావాలి. ఇక్కడ చూడండి బులిష్ కి సంబంధించిన ప్యాటర్న్ అనేది వచ్చింది. ఆ క్యాండిల్ క్లోజ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఓవరాల్ ఆ లెవెల్ కింద స్టాప్ లాస్ పెడుతున్నాను. 1:3 దాకా ట్రైల్ చేసుకొని మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంట్రీస్ ఇండికేటర్స్ తో ప్లాన్ చేసుకోవాలి. ఈ థర్డ్ ఇండికేటర్ మనకి ఏం చేస్తా అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. ఇక్కడ మీరు చూడండి గ్రీన్ కలర్ లో విజిబుల్ అవుతున్నాయి కదా, గ్రీన్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో విజిబుల్ అవుతున్నాయి కదా, ఇవన్నీ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అండ్ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్. మీరు మాన్యువల్ గా డ్రా చేయకుండా డైరెక్ట్ ఇండికేటరే మనకు బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్, బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేవి విజిబుల్ చేస్తుంది అనమాట. ప్లస్ అడిషనల్ గా పీఓసీ అనేది విజిబుల్ అవుతుంది. ఈ పీఓసీ అనేది మీకు వీవ్యాప్ లాగా యూజ్ అవుతుంది. ఈ పీఓసీ కింద ప్రైస్ ఉంటే ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది, పీఓసీ మీద ప్రైస్ ఉంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క లెవెల్స్ లో ఎంత వాల్యూమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనేది కూడా రైట్ సైడ్ లో మీకు ఒక టేబుల్ ఫామ్ లో విజిబుల్ అవుతుంది. ఈ ఇండికేటర్స్ అనేవి మీకు యాడన్ లాగా యూజ్ అవుతాయి అనమాట. ఒకసారి వీటి నేమ్స్ చూద్దాం. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి వాల్యూమ్ బబుల్ అనమాట. సెకండ్ ఇండికేటర్ వచ్చేసి స్వింగ్ ప్రొఫైల్. థర్డ్ ఇండికేటర్ వచ్చేసి ఎఫ్ఈజీ ప్రొఫైల్ ప్లస్ పిఓసి అనమాట. ఇప్పటిదాకా చెప్పిన ఏ ఇండికేటర్ అయినా పర్ఫెక్ట్ బై సిగ్నల్, పర్ఫెక్ట్ సెల్ సిగ్నల్ చూపించదు. మీరు మీ స్ట్రాటజీకి ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీ అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లైండ్ గా ఓన్లీ ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకండి. మీ స్ట్రాటజీకి ఏదైతే ఉందో దానికి ఇండికేటర్స్ యాడ్ చేసి మీ అక్యురసీని ఇంక్రీజ్ చేసుకోండి. లేదు మీకు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ కావాలి, ఆ స్ట్రాటజీకి మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే కామెంట్ సెక్షన్ లో స్ట్రాటజీ అని టైప్ చేయండి. నేను ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఇస్తాను మీకు. ఐ హోప్ ఈ వాల్యూమ్స్ ఇండికేటర్స్ వీడియో మీకు యూజ్ అయినట్టు అయింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.